శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ స్వామీజీలు ఆందోళనకు దిగారు. భూమన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో భూమన ఇంటిని ముట్టడించడానికి బయలుదేరిన స్వామీజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి వైభవాన్ని తగ్గించే విధంగా భూమన మాట్లాడుతున్నారని స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగద్గురువుల సంగతి దేవుడెరుగు, జగత్కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు, వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. పేరుకు కాషాయం వేసినారు. మనసంతా కషాయమే, కషాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. నువ్వేనా ఊరికనే నన్ను ఇలాంటి వాళ్లతో బెదిరించేసి నేనేదో టీటీడీని అన్యాయం చేస్తున్నారంట. టీటీడీలో నువ్వు చేస్తున్న అన్యాయం, అక్రమాలను ఎదిరించటమే, నిలువరించే కార్యక్రమమే నేను చేస్తా. టీటీడీకి మాజీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకండి ఇలాగ మీరు అందరి మనసులో గాయపరిచి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు స్వామి మీద రోజు ప్రెస్ మీట్లు పెట్టి వెంకటేశ్వర స్వామిని కించపరిచి ఏదో అయిపోతున్నట్టుగా, ఏదో దుమారం రేగిపోతున్నట్టుగా, ఏదో అన్యాయాలు జరిగిపోతున్నట్టుగా రోజు మాట్లాడడం అనేది ఇది చాలా తప్పండి. ఎక్కడైనా మీరు భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రానికైనా ఇలాగ వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? మీరు చూశారు ఎక్కడైనా? ఏంటండి ఇది? టీటీడీ మాజీ చైర్మన్ అని చెప్పుకొని రోజు తిరుమల సౌకర్యాలు పొంది తిరుమల క్షేత్రం తాలూకా వెంకటేశ్వర స్వామితో వద్దండి. మీకు తెలుసు వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో.